హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హైటెక్ అన్నదాత స్వాగతం పలుకుతుంది రైతుల అన్నదాతలందరికీ. ఈరోజు మనం వరిలో కాండం తొలుసు పురుగు, అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఆకుముడత పురుగు నివారణ గురించి తెలుసుకుందాం. తర్వాత ఆకుముడత పురుగు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది పెడుతుంది, రైతులకి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది, అదేవిధంగా ఆ ఆకుముడత పురుగుని మనం ఎలా గుర్తించాలనేది ముఖ్యంగా మనం తెలుసుకుంటే కనుక అది దాని నివారణకు తగిన మందులు కానీ స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మనము ఆ రెండు తెగుళ్ళ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వరి నాటిన నెల రోజుల్లోపుగా కాండం తొలుసు పురుగు, అదేవిధంగా ఇది ఆకుముడత పురుగు, ఆ రెండు కనుక మనము బాగా గుర్తించి వాటిని నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటే కనుక ఈ నాటిన వరి పైరు ఎక్కువ పిలుకలు వేసేదానికి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ పిలుకలు వేస్తే కనుక ఎక్కువ కంకులు కాస్తాయి అన్నమాట. తద్వారా రైతులు మంచి అధిక దిగుబడి తీర్చుకొని లాభాల బాటలో పయనించవచ్చు. మనం ఈరోజు వరిలో చీడపీడల నివారణ లాంటివి గురించి తెలుసుకుందాం. దేశంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంటలు వరి ప్రధానమైనది. ఈ పంటను పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. 72% వరి విస్తీర్ణం, 75% ఉత్పత్తి కేవలం ఈ రాష్ట్రాల నుండి వస్తుందనడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఎన్నో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ చీడపీడల వల్ల కలిగే నష్టం మాత్రం అపారంగా ఉంటుంది. దీనికి కారణం చిన్న సన్నకారు రైతులకు పురుగులు, తెగుళ్లను గుర్తించే అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, విచక్షణారహితంగా పురుగు మందులు పిచికారీ చేయడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. విచక్షణారహితంగా పురుగుల మందులు పిచికారీ చేయడం వల్ల పర్యావరణం కాలుష్యం, నీటి కాలుష్యం, మిత్ర కీటకాల సంఖ్య తగ్గిపోవడం, సాగు ఖర్చులు పెరిగిపోవడం, పిచికారీ చేసే రైతుల ఆరోగ్యం దెబ్బతినడం వంటి నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి చీడపీడలను గుర్తించి సరైన సమయంలో సిఫార్సు చేసిన పురుగు మందులు సిఫార్సు చేసిన మోతాదులో పిచికారీ చేయడం వల్ల సమగ్ర సస్యరక్షణ జరుగుతుంది. వరి పంటను తొలి దశలో ఆశించే పురుగుల గురించి చూసుకుంటే మనం కాండం తొలుసు పురుగు. వరి పంటలో ప్రధానంగా 5 రకాల కాండం తొలిచే పురుగులు ఆశించడం జరుగుతుంది. వీటన్నింటిలోకి పసుపు రంగు కాండం తొలిచే పురుగు వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఆడరెక్కల పురుగు, గడ్డి రంగులో ఉండే రెక్కలు కలిగి ఉండి వాటిపై ప్రస్ఫుటంగా కనిపించే నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. ఇవి కందిగింజ పరిమాణంలో గుడ్లు సముదాయాలను ఆకు కొనల మీద పెట్టి గోధుమ రంగులో ఉండే వెంట్రుకలతో కప్పి ఉంచడం జరుగుతుంది. ఒక్కో సముదాయంలో 50 నుంచి 80 గుడ్లు ఉంటాయి. ఒక్కో పురుగు తన జీవిత కాలంలో 100 నుంచి 300 వరకు గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు 5-8 రోజుల్లో పొదుగబడి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. తర్వాత వీటి నోటి నుండి వెలువడే తీగ లాంటి లాలాజలం సహాయంతో కిందికి వేలాడి నీటి మట్టానికి 5-10 సెంటీమీటర్ల పైన ఉండే కాండం పైభాగంలో రంధ్రం చేసి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ద్వారా ఈ లార్వా దశ లేదా గొంగళి పురుగు దశ 3 నుంచి 6 వారాల వరకు ఉంటుంది. నష్టం ఏమిటి? కాండం తొలుచు పురుగు వల్ల నష్టం ఏంటి? తొలి దశలో పిల్ల పురుగులు ఆకులను గీకి తినడం వల్ల ఆకులపై వెడల్పాటి
తెల్లటి చారలు ఏర్పడతాయి. తర్వాత దశలో కాండంపై రంధ్రాన్ని చేసి లోపలికి పోయి లోపల ఉండే కణజాలాన్ని తినివేయడం వల్ల మూవు అంటే కాండం చనిపోవడం జరుగుతుంది. చిరుపొట్ట దశలో అయినట్లయితే కంకికి ఆహార పదార్థం సరిగా అందక గింజ తాలిపోయి తెల్ల కంకులు రావడం జరుగుతుంది. ఇటువంటి తెల్ల కంకులను లాగితే చాలా సులభంగా ఊడి వస్తాయి. పురుగు ఆశించిన కాండాన్ని చీల్చి చూస్తే లేత పసుపు రంగు లద్దె పురుగులు కానీ పురుగు విసర్జించిన పదార్థాన్ని కానీ గమనించవచ్చు. యాజమాన్యం ఏమిటి? ఎలా యాజమాన్యం చేయాలా? ఈ పురుగు రావడానికి ఆలస్యంగా నాట్లు వేయడం, ముదురు నారు నాటడం, రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి సూర్యరశ్మి 7 గంటల కన్నా ఎక్కువ ఉండడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం లేదా 5% తెల్ల కంకులు కానీ కనిపించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు యాజమాన్యం కొరకు వేసవిలో లోతు దుక్కులు వేయడం వల్ల దుబ్బుల్లో ఉండే గొంగలి పురుగులను, కోసెస్త దశలను నివారించవచ్చు. కోత కోసే సమయంలో దుబ్బును నేల మట్టానికి కోయడం వల్ల కూడా కొంతవరకు ఈ పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. నారుమడి దశలో ప్రతి 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరస్ 3G గుళికలను నారు పీకడానికి వారం రోజుల ముందుగా చేసుకోవాలి. నారు నాటే సమయంలో నారు కొనలను తుంచి నాటడం వల్ల పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. ఎకరాకి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా పురుగు ఉధృతిని గమనించి తద్వారా నివారణ చర్యలు చేపట్టవచ్చు. ఎకరాకి 8 నుంచి 10 లింగాకర్షకలు బుట్టలు పెట్టి పెద్ద సంఖ్యలో మగరెక్కల పురుగులను పట్టుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. అవకాశం ఉన్న ప్రాంతాల్లో ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్న జీవులను నాట్లు వేసిన 35వ రోజు నుండి ఎకరాకు 60,000 చొప్పున 10-15 రోజుల వ్యవధిలో 3-4 దఫాలుగా పొలంలో విడుదల చేయాలి. పురుగు ఆర్థిక నష్ట పరిధిని దాటిన వెంటనే దుబ్బు చేసే దశలో లీటర్ నీటికి ఎసిపేటు 75 FC మందు 1.5 గ్రామ్ లేక కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50 SP మందు 2.0 గ్రాముతో కలిపి పిచికారి చేయాలి. అంకురం లేక చిరుపొట్ట దశలో ఎకరాకి 10 కిలోల కార్బోఫురాన్ 3G గుళికలు లేదా 8.0 కిలోల కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు, క్లోరాట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4 kgల చొప్పున పొలంలో చల్లాలి. లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంటాఫ్రోనిక్ 0.3 లీటర్ నీటికి చొప్పున కలిపి దుబ్బు బాగా తడిసేలా పిచికారి చేయాలి. తద్వారా కాండం తొలుసు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. పొలంలో రెక్కల పురుగు ఉధృతి గమనించిన వారం 10 రోజుల్లో పురుగు మందులు పిచికారి చేయడం వల్ల సమర్థవంతమైన నివారణ జరుగుతుంది. ఇకపోతే ఆకుమడత పురుగు నాట్లు వేసిన దగ్గర నుండి పోటాకు దశ వరకు ఈ పురుగు తాకిడి ఉంటుంది. పిలుకలు కట్టే దశ కంటే పోటాకు దశ ఆశిస్తే ఎక్కువ నష్టం ఉంటుంది. దీని యొక్క తల్లి పురుగు గోధుమ రంగు ముందు రెక్కలు కలిగి వాటి అంచుల మధ్య అలల వంటి నల్లటి గీతలు ఉంటాయి. నష్టం ఎలా ఉంటుందంటే పురుగు ఆశించిన ఆకులు నిలువుగా ముడుచుకొని వాటిపై నిలువుగా తెల్లని చారలు ఉంటాయి. ఇటువంటి ఆకుమడతను విడదీసి చూస్తే లేత పసుపు రంగులో లేదా ఆకుపచ్చ రంగులో ఉండే పురుగులు గమనించవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలాన్ని కదిలిస్తే గుంపులుగా ఎగరడం గమనించవచ్చు. అనుకూల పరిస్థితులు: నత్రజని అధికంగా వాడడం,
ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఆలస్యంగా నాట్లు వేయడం, వెడల్పు ఆకులు ఉన్న రకాలు ఎక్కువగా సాగు చేయడం, బెట్ట పరిస్థితులు వారం రోజుల పాటు మబ్బులు పట్టిన వాతావరణంలోను పొలం చుట్టూ నీడ ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఉండే పరిస్థితుల్లో ఈ పురుగు ఎక్కువగా వరి పంటను ఆశిస్తుంది. యాజమాన్యం పోటాకు దశలో పొలానికి అడ్డంగా తాడును లాగడం వల్ల ఆకుముడత విచ్చుకొని లోపల ఉండే పురుగులు కింద పడి చనిపోతాయి. తర్వాత ఆ అవసరాన్ని బట్టి లీటర్ నీటికి 1.15 గ్రామ్స్ ఎసిపేటు, 75 ఎస్పి లేక 2.0 మిల్లీ ప్రొఫెనోఫాస్, 50 ఈసీ లేక 1.6 మిల్లీ మోనోక్రోటోఫాస్, 36 ఎస్ఎల్ లేక 2.5 మిల్లీ క్లోరిఫైరిఫాస్ 2G అంటే 20 ఈసీ కలిపి పిచికారి చేయాలి. పోటాకు దశలో కార్టాఫ్ హైడ్రోక్లోరిడ్ 2.0 గ్రాములు లేక కోరంట్రాఫ్ నిలిప్రోల్ 20% ఎస్సి 0.3 మిల్లీ లేదా ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికలు లేదా 8.0 కిలోలు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు లేక క్లోరంటాఫ్రోనిఫ్ 0.4G గుళికలు 40 కిలోలు చొప్పున పొలంలో చల్లాలి. గుళికలు చల్లిన తర్వాత నీరు బయటకు పోకుండా గట్లు వేయాలి. అదేవిధంగా ఈ వరి నాటే టైంలోనే మనం కాలిబాటలు కానీ ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చని సైంటిస్టులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ కాలిబాటల ద్వారా మందు పిచికారి చేసేదానికి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ గాలి వెలుతురు నుంచి కూడా ఈ పురుగు ఉధృతిని తట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇలాంటి వచ్చినప్పుడు మనం పశువుల అంటే ఆవు మూత్రాన్ని కూడా మనం ఇట్లా పిచికారి చేసినట్లుగా అయితే కనుక చాలా మంచి సత్ఫలితాలు ఇస్తాయని రైతులు తెలియజేస్తున్నారు. ఇటువంటి చర్యలు తీసుకొని ఆకుముడత కానీ ఈ కాండం తొలచు పురుగులో కానీ ఇలాంటి నివారణ చర్యలు తీసుకుని రైతులు అభివృద్ధి పడతారని హైటెక్ అన్నదాత తెలియజేస్తుంది. జై